హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము వచ్చేసి దిల్సుఖ్ నగర్లో ఉన్న కృష్ణతుంగ రెస్టారెంట్కి వెళ్తున్నాం. మరి అక్కడ ఫుడ్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది అని తెలవాలంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. సో లెట్స్ గో. రెస్టారెంట్ అయితే రీచ్ అయిపోయాము. మరి అక్కడ అంబియన్స్ ఎలా ఉందో ఒకసారి మీరే ఒక లుక్ ఇచ్చుకోండి. అంబియన్స్ అయితే చాలా యూనిక్గా అనిపించింది. ప్రతి ఒక్కరికి సపరేట్ క్యాబిన్స్ ఉన్నాయి అండ్ వెయిటింగ్ ప్లేస్ కూడా చాలా బాగుండే. సో మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి వెయిటింగ్ మ్యాండేటరీ అయిపోయింది. కాకపోతే ఆ లోపలనే మేము వెయిటింగ్ ప్లేస్లో ఫుల్గా ఫొటోస్ దిగాము. చాలా బాగుంది కాబట్టి ప్లేస్. అండ్ మేము అలా ఫొటోస్ దిగి వెయిట్ చేస్తున్నామో లేదో వెంటనే టేబుల్ ఖాళీ అయ్యిందని చెప్పేసి వచ్చారు. టైం వేస్ట్ చేయకుండా మీరు కూడా అలానే ఫొటోస్ దిగండి వెయిటింగ్ ఉంటే మాత్రం. అండ్ ఇంకా టేబుల్ ఖాళీ అయింది కాబట్టి వచ్చేసి మెనూ ఫుల్గా వెతికామన్నమాట ఏం తినాలి అని చెప్పేసి. ఫుల్గా చూసాక వెజ్లో వచ్చేసి పన్నీర్ మంచూరియా ఆర్డర్ చేసాము. ఇదైతే చాలా జ్యూసీగా సూపర్ టెంప్టింగ్గా అనిపించింది. ఇంకా ఫస్ట్ వచ్చేసి పన్నీర్ మంచూరియా టేస్ట్ చేసాము. అసలు ఎంత బాగుందంటే చాలా సాఫ్ట్గా సూపర్గా ఉండే. అసలు పన్నీర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. మా అందరికీ అయితే చాలా బాగా నచ్చేసింది పన్నీర్ మంచూరియా. నెక్స్ట్ వెజ్ స్టార్టర్స్లో వచ్చేసి బేబీకార్న్ ఆర్డర్ చేసాము. బేబీకార్న్ ట్రై చేసిన తర్వాత మాత్రం నాకైతే చాలా బాగా నచ్చేసింది. క్రిస్పీగా అండ్ మసాలాస్ కూడా చాలా బాగున్నాయి. మేము వెళ్ళిన రెస్టారెంట్స్లో ఇప్పుడు దాకా బేబీకార్న్ అస్సలు నచ్చలేదు, బట్ ఇక్కడ మాత్రం చాలా బాగా నచ్చేసింది. సో మీరు కూడా ఈ రెస్టారెంట్కి వెళ్తే ఖచ్చితంగా క్రిస్పీ బేబీకార్న్ అయితే ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ నాన్ వెజ్లో వచ్చేసి చిల్లీ చికెన్ ఆర్డర్ చేసాము. ఈసారి పెద్దగా వెరైటీస్ కాకుండా జనరల్ ఐటమ్స్ ఆర్డర్ చేసామన్నమాట. సో చిల్లీ చికెన్ అయితే స్వీట్గా ఉండే, కొంచెం స్పైసీగా ఉంటే బాగుండేది కావచ్చు, బట్ ఫ్లాప్ అని అయితే చెప్పను, యావరేజ్ ఉండే. కొంతమందికి నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్లో పెప్పర్ మటన్ ఆర్డర్ చేసాము. కాలిందండి, నాకు నొప్పే. మటన్ స్టార్టర్ అయితే ఎవ్వరికీ నచ్చలేదు. నెక్స్ట్ మెయిన్ కోర్స్లో నాన్ వెజ్లో వచ్చేసి అయితే చికెన్ హండీ బిర్యానీ ఆర్డర్ చేసాము. అసలు ఫుల్ హాట్గా చాలా బాగా వచ్చింది, వేడిగా వచ్చింది అండ్ చాలా మసాలా కూడా వచ్చిందనమాట. ఒక్క ప్లేట్ మాత్రం ఒక 3 మెంబర్స్కి ఖచ్చితంగా సరిపోతుంది, అంత క్వాంటిటీ వచ్చింది. అండ్ బిర్యానీ అయితే అందరికీ బాగా నచ్చేసింది. నెక్స్ట్ వెజ్లో వచ్చేసి పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసాము, క్యాజువల్గా పెట్టాలి అని చెప్పేసి, పెద్దగా వెరైటీస్ ట్రై చేయకుండా. సో ఇది కూడా చాలా క్వాంటిటీ వచ్చింది. పన్నీర్ అయితే సాఫ్ట్ ఉండే పన్నీర్ బిర్యానీలో కూడా. అసలు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. కృతుంగ బిర్యానీస్కి ఫేమస్ అని ఉట్టిగానే అనరు కావచ్చు, అంత బాగా నచ్చేసింది మా అందరికీ కూడా. బిర్యానీ చాలా బాగుంది. కృతుంగ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని అయితే చెప్తాను, ఎందుకంటే ఇక్కడ బిర్యానీస్ మాత్రం సూపర్గా ఉంటాయి. మసాలా టేస్ట్ ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది అండ్ స్పైసీ కూడా ఉంటుంది, ఫుల్ స్పైసీ ఉంటుంది ఇక్కడ బిర్యానీస్ మాత్రం. నీహాకి మాత్రం బిర్యానీ అంతగా నచ్చలేదంట, ఎందుకంటే కొంచెం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళకైతే నచ్చుతుంది. మసాలాస్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి కృతుంగాలో మీరు మెన్షన్ చేయాలన్నమాట కొంచెం తక్కువ స్పైసీ అని చెప్పేసి. బట్ మా అందరికైతే బాగా నచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి చార్మినార్ వెళ్ళాము షాపింగ్కి. చార్మినార్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఈవినింగ్ వ్యూ అయితే చార్మినార్లో సూపర్గా ఉండే, బట్ వీకెండ్లో వెళ్ళాం కాబట్టి ఫుల్ రష్ ఉండే, కానీ చాలా బాగుంది. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ టైం విజిట్ చేశారనమాట చార్మినార్. వాట్స్ యువర్ ఫీలింగ్ రా చార్మినార్?
మా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం విజిట్ చేశారు కాబట్టి చాలా ఎగ్జైట్ అయిపోయారనమాట ఈ షాపింగ్ చూసి. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏది లేదు. డ్రెస్సెస్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, చైన్స్, చెప్పల్స్, అసలు గర్ల్స్కి అయితే పండగ అండ్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి. సో మేము కూడా గాజులు కొనుక్కోవాలని చెప్పేసి చాలా షాప్స్ విజిట్ చేసాము. ఫుల్గా తిరిగాక బెస్ట్ గాజులు అయితే తీసుకున్నాం అనమాట. చార్మినార్ వచ్చి గాజులు తీసుకోకుండా ఎవరు వెళ్తారండి, అందుకే అందరం గాజులు అయితే కొనుక్కుంటాం. लाइट बंद करो बोलो ए बेटा ये तरबूज ये वाला సో అలా చార్మినార్ దగ్గర షాపింగ్ తోటి మా డే ఎండ్ అయిపోయిందనమాట. అండ్ స్టే ట్యూన్ ఫర్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బాయ్.